ఇశ్రాయేలు జనాంగముతో దేవుడు బుద్ధి లేని అవివేకమైన జనాంగమా, ఇట్లు యెహోవాకి ప్రతికారము చేదురా, ఆయన మిమ్ములను నిన్ను సృష్టించిన తండ్రి కాడా. దేవుడు మనకు తండ్రిగా ఉన్నాడు. ఈ తండ్రి అయిన దేవుడు మనలను సృష్టించాడట. కీర్తనాకారుడు చక్కగా అన్నాడు, 139 దావీదు కీర్తన 139 దావీదు కీర్తన 13వ వచనములో, నా అంతరంగములను నీవు కలుగు చేసేదివి. బాగా వినాలి ఈ మాట. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. మరి మన దేవుడు మనకు సృష్టికర్త, ఆయన సృష్టికర్త అయిన తండ్రిగా ఉన్నారు. నేను నిన్ను సృష్టించిన తండ్రి కాదా అన్నాడు. ఆయన మన తల్లి గర్భములో మనలను రూపించాడట, నిర్మించాడంట. ఎంత చక్కగా మానవ నిర్మాణమును తల్లి గర్భములో నిర్మించాడు. కనుక ఆయన మన సృష్టించిన సృష్టికర్త అయిన తండ్రి. ఇవాళ మన అంశం ఏంటంటే, మన దేవుడు మనకి తండ్రిగా ఏం చేస్తాడు. మరి తండ్రి ఎలాంటి వాడో కూడా తెలుసుకుంటే, యెషయా గ్రంథము 63వ అధ్యాయం, యెషయా గ్రంథం 63వ అధ్యాయం 16వ వచనాన్ని చూస్తే, మాకు తండ్రివి నీవే, అబ్రహాము మమ్ములను ఎరగకపోయినను, ఇశ్రాయేలు మమ్ములను అంగీకరించకపోయినను, యెహోవా నీవే మా తండ్రివి. ఈయన ఎప్పుడు తండ్రి మనకంటే అనాది కాలము. దేవదాసయ్య గారు అన్నారు, అనాది పురుషుండైన దేవుని ఆరాధించండి, అనాది పురుషుండైన ఆరాధించండి. పిల్లరా, దేవుడు వాక్యములో సెలవిస్తూ ఉన్నాడు, ఆయన మనలను సృష్టించిన తండ్రి, మన తల్లి గర్భములో మనలను నిర్మించిన తండ్రి. మరి ఈ తండ్రి ఎప్పటి నుంచి మనకు తండ్రిగా ఉన్నాడంటే, అనాది కాలము. ఆది కాలం అంటే ప్రారంభము, అనాది కాలము అంటే ఏమీ లేని కాలము అని అర్థం. ఆయన ఏమీ లేని కాలములోనే ఆయన మనకు అనాదిలో తండ్రిగా ఉన్నాడు. ఈ తండ్రి ఎలాంటి వాడు అంటే, యోహాను సువార్త 17వ అధ్యాయము, మరి తండ్రి కొరకు కొన్ని మాటలు చెప్పి నేను నా పాఠంలోకి వస్తాను. 17వ అధ్యాయము 11వ వచనములో, మీ యందు నా సంతోషం ఉండవలెననియు, మీ సంతోషం పరిపూర్ణం కావాలననియు. 17:11 రా, నేను ఇంకా లోకములో ఉండను కానీ మీరు లోకములో ఉన్నారు. ఏమండి, తండ్రి ఎలాంటి వాడంట? చూడండి, సృష్టికర్త అయిన తండ్రి
అనాది కాలములో ఉన్న తండ్రి, మన తండ్రి పరిశుద్ధుడైన తండ్రి. ఏమా భక్తుడు అన్నాడు కదా, పరిశుద్ధ 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 ప్రభువా, వరాదోతలైన ఆయన పరిశుద్ధుడైన తండ్రి. దూతలు కూడా వర్ణించలేని అంత పరిశుద్ధుడైన తండ్రి. గనుక మన తండ్రి పరిశుద్ధుడు గనుక మనము కూడా పరిశుద్ధులుగానే ఉండాలి. మరి తండ్రి ఒకలాగా కుమారులు ఒకలాగా ఉండడం మంచిది కాదు. కానీ తండ్రి ఎలాగున పరిశుద్ధుడో ఆయన పిల్లలైన మనము కూడా పరిశుద్ధులుగా ఉండడమే తండ్రి అభిష్టమని మీకు తెలియచేస్తూ ఉన్నాను. మరి తండ్రికి మరొక పేరు ఉంది. యోహాను సువార్త 6వ అధ్యాయం 57వ వచనంలో జీవము గల తండ్రి. ఏమండి, ఏం తండ్రట? జీవము గల తండ్రి. ఆయన మనకు జీవమిచ్చే తండ్రిగా ఉన్నాడు. మనలను జీవింపచేసే తండ్రిగా ఉన్నాడు. గనుక మన తండ్రి సృష్టికర్త అయిన తండ్రి, అనాది కాలములో నుంచున్న తండ్రి, పరిశుద్ధుడైన తండ్రి, జీవమగల తండ్రి. ఇక చివరి మాట చూసి పాఠములోకి వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము. ఈ 5వ అధ్యాయము 48వ వచనాన్ని మనం చూస్తే, పరలోకపు తండ్రి పరిపూర్ణుడు. ఇప్పుడు చెప్పండి, మన తండ్రి భూ సంబంధమైన వాడా, పరలోక సంబంధమైన వాడా? అందరూ చెప్పాలి, పరలోక సంబంధమైన వాడు. మన తండ్రి పరలోకమందున్నాడు. మన దేవుడే మన తండ్రి. గనుక ఆయన సృష్టికర్త, ఆయన అనాది కాలములో ఉన్న తండ్రి, ఆయనే పరిశుద్ధుడైన తండ్రి, ఆయన జీవమగల తండ్రి, ఆయన పరలోకమందున్న తండ్రి. ఇప్పుడు ఈ పరలోకమందున్న తండ్రి తన బిడ్డలైన మనకేం చేస్తాడు, ఎలా చూస్తాడు చూద్దాం. పరలోకపు తండ్రి చేసే పనులేంటో కొన్ని మనం చూద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయము. ఈ 16వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చూద్దాం. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి తినని నమ్మితిరి గనుక మా తండ్రి చేసే మొదటి పని ఏంటంటే ప్రేమిస్తూ ఉన్నాడట మనలను. తండ్రి మనల్ని ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తూ ఉన్నాడు. ఎంత మంచి ప్రేమో! దేవుని బిడ్డలారా, చూడండి, వాక్యములో తండ్రి మిమ్మలను ప్రేమిస్తూ ఉన్నాడు అన్నాడు. మనము ఏ స్థితిలో ఉన్నా, మనము ఎలాంటి వారమైనా, దేవుడు తండ్రిగా మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమ ఎలాంటిదంటే, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 3వ వచనములో, చాలా కాలము క్రిందట దేవుడు నాకు ప్రత్యక్షమై ఇలాగనెను, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను. దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ.
పరలోకపు తండ్రి కొంతకాలమే మనలను ప్రేమించి వదిలివేసే దేవుడు కాదు. పరలోకపు తండ్రి అంట మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప ప్రేమ! పాపపు స్థితిలో ఉన్న మనలను ప్రేమిస్తూ, లోకములో జీవిస్తున్న మనలను ప్రేమిస్తూ ఆయన ప్రేమను వెల్లడి చేస్తూ ఉన్నాడు. దేవుని పిల్లారా, ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమగా మనలను ప్రేమిస్తూ ఉన్నాడంట. ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే ప్రాణము పెట్టినంత గొప్ప ప్రేమ. మన కొరకు రక్తాన్ని చిందించినంత గొప్ప ప్రేమ. గనుక తండ్రి ప్రేమ శాశ్వతమైనది. పరలోకపు తండ్రి మనలను ప్రేమిస్తూ ఉన్నాడు గనుక ఆయన ప్రేమ శాశ్వతమైనది గనుక ప్రభు అన్నాడు, మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను మిమ్ములను ప్రేమించదను. తండ్రి మనలను ఎలా ప్రేమిస్తున్నాడో మనము కూడా తండ్రి అయిన దేవుని మనం అలాగునే ప్రేమించవలసిన వారమై ఉన్నాం. తండ్రిగా ఆయన మనకేమిస్తూ ఉన్నాడు అంటే తనలో ఉన్న ప్రేమను పంచుతూ ఉన్నాడు. ఇక రెండవదిగా మనం చూస్తే యోహాను సువార్త 10వ అధ్యాయము 28 నుంచి 29 వచనాలు మనం చూస్తాము. 10వ అధ్యాయం 28, 29. గొర్రెల కొరకు మాట్లాడుతున్నాడు ఆయన కాపరి, మనము గొర్రెలము గనుక నేను గొర్రెలకు నిత్య జీవమునిస్తూ ఉన్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు. ఎవడనో అవి వాటిని నా చేతిలోంచి అపహసించడు. నాకు ఇచ్చిన తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవరునూ వాటిని అపహసించడు. తండ్రి చేసే రెండో పని ఏంటంటే మనలను భద్రపరుస్తూ ఉన్నాడు. చూడండి, మనం అందరం ఆయన చేతిలో ఉన్నామంట. ఆయన చేతులు కాపుదలలో ఉన్నామంట. ఇక్కడ అంటున్నాడు, తండ్రి చేతిలో నుండి గొర్రెలను ఎవరునూ అపహసించరు అన్నాడు. అంటే మనం అందరము ఎవరి చేతిలో ఉన్నాము అంటే తండ్రి చేతిలో ఉన్నాం. తండ్రి మనలను భద్రంగా కాపాడుతూ ఉన్నాడు. దేవుని పిల్లారా, తండ్రి చేసే రెండో పని ఏంటంటే మనకు భద్రత ఇచ్చుట, అంటే కాపాడుట. ఎలా కాపాడు తండ్రి అంటే కీర్తనాకారుడు 121వ దావీదు కీర్తన 5 నుంచి 7 వచనాలు మనం చూస్తే ఇక్కడ ఒక మాటను ప్రభు సెలవిచ్చాడు. తండ్రి మనలను కాపాడువాడు. ఎలా కాపాడుతాడు అంటే ఆయన మనకు నీడగా ఉండి కాపాడుతాడు. మనం ఎక్కడికి వెళితే అక్కడికి నీడ వస్తుంది కనుక మన తండ్రి అయిన దేవుడు మనలను ఎలాగ భద్రపరిచి కాపాడుతాడు అంటే నీడగా ఉండి కాపాడుతాడు. పగలు ఎండ దెబ్బ తగలకుండా కాపాడుతాడు. రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా కాపాడుతాడు. అయ్యో, ఏ అపాయము రాకుండా భద్రంగా మనలను కాపాడు తండ్రిగా ఉన్నాడు. చూడండి, ఆయన నీడగా ఉండి కాపాడుతున్నాడట. పగలు ఎండ దెబ్బ తగలకుండా కాపాడు తండ్రి, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా కాపాడు తండ్రి. మనం వెళ్ళే మార్గములో ఏ అపాయము ఏ ప్రమాదము కలగకుండా మనలను కాపాడు తండ్రి కనుక బైబిల్లో ప్రభు అంటున్నాడు, నేను నిన్ను భద్రపరుస్తూ ఉన్నాను అంటే కాపాడుతూ ఉన్నాను. ఆయన మనలను తండ్రిగా ఉండి మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. తండ్రిగా ఉండి మనలను భద్రపరిచి మనకు కాపుదలిస్తూ ఉన్నాడు. మనలను కాపాడు తండ్రిగా ఆయన ఉన్నాడు. ఇక మూడోదిగా
ద్వితీయోపదేశకాండము మొదటి అధ్యాయము 31వ వచనాన్ని మనం చూస్తాము. ఐగుప్తులోను అరణ్యములోను నీ కొరకు చేసినట్లు 1:31. మీరు ఈ చోటుకు చేరే వరకు మీరొచ్చిన మార్గమంతటిలోను. ఎవరి తండ్రి మనల్ని ఎత్తుకుంటున్నాడంట. ఎవరిని ఎత్తుకోవడం అంటే ఏంటి? ఎవరైనా చెప్తారా? ఒక తల్లి తన బిడ్డని ఎత్తుకుందంటే ఆ బిడ్డ భారాన్ని తల్లి భరిస్తున్నట్టు అర్థం. ఏమా, మనలను లేదా మన పిల్లలను మనం ఎత్తుకుంటే ఆ ఎత్తుకున్నప్పుడు ఆ తండ్రి తన పిల్లవాడిని ఎత్తుకున్నాడు అనుకో, ఆ పిల్లవాని భారమంతా ఎవరు మోస్తున్నట్టు? చూడండి, తండ్రి మన భారాన్ని భరిస్తున్నాడంట. కీర్తన గ్రంథం 68వ దావీదు కీర్తన, 68వ దావీదు కీర్తన 19వ వచనములు అంటున్నాడు, తండ్రి మనలను ఎలా భారాన్ని భరిస్తున్నాడంటే అనుదినం అంటే ప్రతిరోజు తన బిడ్డలైన మన భారాన్ని ఆయన భరిస్తూనే ఉన్నాడు. మన భారం ఏంటి? పాప భారమెల్ల మోసి బరువు దించి వేసినావు. వ్యాధి భారమెల్ల మోసి వ్యాధి తీసి వేసినావు. శిక్ష భారమెల్ల మోసి శిక్ష తీసి వేసినావు. రక్షకానా మన తండ్రి మన భారాన్ని అనుదినం మోస్తూ ఉన్నాడంట. ఏంటి మన భారం అంటే, మనం చేసిన పాప భారాన్ని మోస్తూ ఉన్నాడు, మన వ్యాధి భారాన్ని మోస్తూ ఉన్నాడు, మన శిక్ష భారాన్ని కూడా మోస్తూ ఉన్నాడు. నిజమే, మన కన్న బిడ్డల భారాన్ని మనం ఎలా భరిస్తామో, అనుదినము మన బిడ్డల భారాన్ని మనం ఎలా అనుభవిస్తామో, పరలోకపు తండ్రి అంట ఆయన బిడ్డలైన మన భారాన్ని భరిస్తూ ఉన్నాడు. అది పాప భారము. బిడ్డలు చేసిన పాప భారాన్ని తండ్రి భరిస్తూ ఉన్నాడు. వ్యాధి భారాన్ని తండ్రి మోస్తూ ఉన్నాడు. శిక్ష భారాన్ని, మనము శిక్షింపబడవలసిన భారాన్ని తండ్రి భరిస్తున్నాడు. కనుక తండ్రి చేసే మూడవ పని ఏంటంటే మన భారాన్ని భరించేవాడు, మనలను ప్రేమించేవాడు, మనలను కాపాడువాడు, మన భారాన్ని భరించేవాడు. ఇక నాలుగోది ఏంటంటే మార్కు రాసిన సువార్త 11వ అధ్యాయము 26వ వచనములో, అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మీ పాపములు క్షమించును. తండ్రి నాలుగో కార్యం ఏం చేస్తున్నాడు తన బిడ్డలైన మన ఎడలంటే, మనలను క్షమిస్తున్నాడంట. ఏమండి లరా, ప్రతిరోజు నువ్వు వాక్యం చదవకపోయినా తండ్రి క్షమిస్తూ ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేయకపోయినా తండ్రి క్షమిస్తూ ఉన్నాడు. దేవుని యొద్దకు వస్తూ పాపము వ్యసనాలు కలిగి లోకములో తిరుగుతూ ఉన్నా తండ్రి క్షమిస్తూ ఉన్నాడు. దేవుని మందిరానికి సరిగా రాకపోయినా
దేవుని సన్నిధిలో ఏకీభవించకపోయినా తండ్రి క్షమిస్తూ ఉన్నాడు. ఆయన క్షమించే తండ్రి. ఏమండి, తండ్రి క్షమించకుండా కోప్పడ్డాడు అనుకో, ఆయన కోపంలో మనం నిలవలేం. ఏమా, తండ్రి ప్రేమించడమే కాదు, కాపుదల ఇవ్వడమే కాదు, మరణ భారాన్ని భరించడమే కాదు, మన అపరాధ పాపములను ఆయన క్షమిస్తూ ఉన్నాడట. ఎన్ని పర్యాయములు వచ్చి, దేవా తండ్రి నన్ను క్షమించు ప్రభువా అంటే క్షమించే తండ్రి ఆయన. నేను నిన్ను క్షమించడం, నిన్ను శిక్షిస్తానని అనడు. మన పిల్లలను మనం ఎలా క్షమిస్తామో, వారు తప్పు చేసినప్పుడు, వారు తప్పుడు మార్గములు వెళ్ళినప్పుడు, వారు లోకములో ఉన్నప్పుడు, లోక వ్యసనాలు కలిగినప్పుడు మనము మన పిల్లలను ఎలాగ క్షమిస్తామో పరలోకపు తండ్రి మనల్ని అలాగే క్షమిస్తూ ఉన్నాడు. ఆయన క్షమిస్తున్నాడు కనుకనే మనం ఇంకా సజీవులుగా ఉన్నాం. ఆయన క్షమిస్తున్నాడు కనుకనే ఇవాళ ఆయన సన్నిధిలో ఉన్నాం. గనుక మన తండ్రి అంట మన పాప అపరాధములను క్షమిస్తూ ఉన్నాడు. దేవుడి పిల్లలారా, ఆయన పాపములు క్షమించడానికి అధికారము గల తండ్రిగా చూస్తాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనములో ఒక మాటను మనం చూస్తాము. మనమట ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులే క్రీస్తునందు తండ్రి మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరు కూడా ఒకరినొకరు ఏం చేయాలి? మనం ఏమండి, తండ్రి మనల్ని క్షమిస్తున్నాడు. ఏమంటే తండ్రి మనల్ని ఏం చేస్తున్నాడు? పాపం చేసినా, అపరాధం చేసినా, ఆయనకి విరోధమైన ఏ కార్యం చేసినా తండ్రి నన్ను క్షమించు అంటే ఆయన క్షమిస్తూ ఉన్నాడు. ఏమా, దేవుని వాక్యంలోనే మనం చూస్తాం, తప్పిపోయిన కుమారుడు తండ్రికి దూరమయ్యాడు. తన తండ్రి ఆస్తిని తీసుకొని దుర్వ్యాపారం చేశాడు, దుర్వ్యసనాలు పాలయ్యాడు. అంటున్నాడు, కారు మూర్ఖపు బిడ్డనైతిని కారువనమున నాయనా, కారు మూర్ఖపు బిడ్డనైతిని కారువనమున నాయనా. పిల్లరా, నేను కారు మూర్ఖపు బిడ్డనైనాను, కారువనమున నాయన. ఈ తప్పిపోయిన కుమారుడు అంటున్నాడు, తండ్రి నన్ను నువ్వు క్షమించాలి. నేను పరలోకపు తండ్రికి నీకు విరోధంగా పాపం చేస్తాను గనక నన్ను నువ్వు క్షమించాలి. నువ్వు ఇచ్చిన సొమ్ము పాడు చేసుకున్నాను, దుర్వ్యాపారం చేశాను, దుర్వ్యసనాలు పాలయ్యాను, సొమ్మంతా ఖర్చు చేశాను, ఇవాళ నేను ఏమీ లేని వానిగా ఉన్నాను, నీవు ఇచ్చిందంతా పాడు చేసుకున్నాను, నన్ను క్షమించాలి అని అడిగితే తండ్రి అంట కుమారుడు దూరంగా ఉండగానే, మా ఎవరి తండ్రికి దూరంగా ఉండగానే దూరమునకు పోయి నీ ధరి చేరనైతిని నాయనా, దూరమునకు పోయి నీ ధరి చేరనైతిని నాయనా, నేను కారు మూర్ఖపు బిడ్డనైతిని కారువనమున నాయనా, నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతోండగు. దేవుని స్తోత్రం. ఎంత చక్కగా రాశారు అయ్యగారు పాట.
12వ సంవత్సరంలో రాసిన పాట, దైవజనుడు దేవదాసయ్య గారు రాసిన పాట. తండ్రి, నీకు దూరం అయిపోయాను, నీవు ఇచ్చిన ఆస్తిని పాడు చేసుకున్నాను, దుర్వ్యసనాలు పాలైపోయాను, అయ్యో ఏమీ లేకుండా అయిపోయాను తండ్రి, నన్ను క్షమించమని తండ్రి దగ్గరికి వస్తే తండ్రి క్షమించాడు. అలాగ నువ్వు దేవునికి దూరం అయిపోతున్నావేమో, దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నావేమో, ప్రార్థన చేయలేని సోమరిగా ఉన్నావేమో, అయినా తండ్రి నిన్ను క్షమిస్తూ ఉన్నాడు కనుక తండ్రి ఏమన్నాడంటే, నేను మిమ్మల్ని క్షమించే ప్రకారము మీరు కూడా మీ తోటి వారిని క్షమించండి అన్నాడు. తండ్రి చేసే 4వ పని ఏంటంటే క్షమాపణిచ్చే పని. ఇక 5వదిగా మనం చూస్తే చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చూద్దాం. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కొయ్యవు, కట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి, మన తండ్రి చేసే 5వ పని ఏంటంటే మనలను పోషించుట. ఏమండి, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 21వ వచనములో దేవుడు ఇశ్రాయేలుల కొరకు ఒక మాట రాశాడు. నిజముగా అరణ్యములో ఆయన పిల్లలైన ఇశ్రాయేలులకు ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరాల వారిని పోషించాడు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. పిల్లరా, ఇశ్రాయేలులనే దేవుని పిల్లలను అరణ్యములో, ఏమీ దొరకని స్థలములో, అరణ్యములో, ఎడారిలో ఏమీ తక్కువ కాకుండా వారిని పోషించాడంట. వారు పంటను పండించలేదు, కోత కొయ్యలేదు, కుప్ప కూర్చలేదు. దేవుని పిల్లరా, అయినను ఆకాశపు ధాన్యమనిచ్చి దేవదూతల ఆహారము చేత 40 సంవత్సరాలు దేవుడు ఇశ్రాయేలులను ఏమీ తక్కువ కాకుండా పోషించాడు. దేవుని పిల్లరా, మనం అనుకుంటున్నామంట మత్తయి సువార్త 31వ అధ్యాయము, 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 31, 32 వచనాలు మనం చూద్దాం. కాబట్టి ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా, దాని కొరకు చింతపడకుడి, వీటన్నిటి విషయమే చింతించుదురు. ఇవన్నీ మీకు కావాలని. ఏమండి, మీకేం కావాలో మీ తండ్రికి మాట్లాడతలేదు. మీరు ఏం తినడానికి కావాలో, ఏ బట్టలు కొట్టుకోవడానికి కావాలో, ఎంత ధనం కావాలో, ఏ వాహనం కావాలో, ఏ ఇల్లు కావాలో, ఏం కావాలో అన్నది మీ పరలోకపు తండ్రికి తెలుసు కనుక మీరు చింతపడకూడదు. రేపటి కొరకు చింతపడకూడదు. మనం ఎలా పోషింపబడతాం, రేపటి నా పని ఎలాగా, పని దొరుకుతుందా లేదా, రేపు నాకు ఆహారం ఉంటుందా లేదా, అయ్యో పండగ వస్త్రాలు ఉంటాయి లేదా, నేను ఇల్లు కట్టుకోగలుగుతానా లేదా, అయ్యో నా బిడ్డలు క్షేమంగా ఉంటారు లేదా అని చెప్పట రేపటి కొరకు చింతపడవద్దు. మీ పరలోకపు తండ్రికి మీకేమి కావాలో మీ కొరకు అన్నీ ఆయనకు తెలుసు. రేపు మీకు కూరగాయల భోజనం కావాలో, మాంస భోజనం కావాలో, పట్టు వస్త్రాలు కావాలో, ధనం కావాలో మీకంటే మీ పరలోకపు తండ్రికే తెలుసంట. పరలోకపు తండ్రి మిమ్మల్ని పోషించువాడు కనుక, ఇశ్రాయేలులను 40 సంవత్సరాలు పోషించిన తండ్రి నీ తండ్రిగా నీకేమి కావాలో ఆయనకు తెలుసు కనుక నువ్వు అడగక్కర్లేదు, నువ్వు చింతపడక్కర్లేదు. అయ్యో నాకు గృహం లేదు, నాకు సరైన వస్త్రం లేదు, అయ్యో మెడలో ధరించుకోవడానికి ఆభరణము లేదు, అయ్యో నాకు తిండి లేదు అని చెప్పి దేని కొరకు చింతపడవద్దు.
నీకేమి కావాలనో నీ పరలోకపు తండ్రికి తెలుసు. ఏమంటే నా పిల్లలకి ఏం కావాలో నాకు తెలీదా? మాట్లాడతలేదేంటి మీరు? ఏమండి, నా పిల్లలకి నాకు ఏం కావాలో తెలుసా తెలీదా? నా పిల్లలు అందరికంటే మంచి వస్త్రాలు వేసుకోవాలని, మంచి భోజనం తినాలని, మంచిగా ఉండాలని నాకు తెలుసు. వాళ్ళు నాకు చెప్పకముందే నాకు తెలుసు. స్నేహితులారా, నా పిల్లలకి ఎలాంటి గృహం ఉండాలో, నా పిల్లలు ఎక్కడికి వెళితే ఏం కావాలో, వారికి ఎటువంటి వాహనాలు కావాలో నాకు తెలుసు. అలాగే మన పరలోకపు తండ్రి కట మనకి ఏమి కావాలో ఆయనకు తెలుసు. మన పరలోకపు తండ్రి అంట మనలను పోషించేవాడై ఉన్నాడు. చెప్పండి, మన పరలోకపు తండ్రి మనలను పోషించేవాడై ఉన్నాడు. నిన్ను నీ బిడ్డలను పోషిస్తాను. ఆదికాండంలో మాట అంటాడు ఆయన ఏంటంటే, నేను నిన్ను నీ పిల్లలను పోషిస్తాను, భయపడక. ఈ మాట యోసేపు తన అన్నలతో అంటున్నాడు, నేను నిన్ను నీ పిల్లలను పోషిస్తాను. ఆదికాండం 50 అధ్యాయంలో ఉంటుంది. దేవుని పిల్లారా, నిజమే. ఇవాళ ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 30 వచనములు క్రీస్తు సంఘ బిడ్డలను పోషిస్తూ ఉన్నాడు. మనమందరం సంఘములో నాయన పిల్లలు. ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘములో నాయన పిల్లలు. ఆయన మనల్ని పోషిస్తూ ఉన్నాడు. కనుక ఆయన చేసే 5వ పని ఏంటంటే, ఆయన మనలను పోషిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇక యోహాను సువార్త 16వ అధ్యాయం, త్వరగా వాక్యాన్ని ముగించేసుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చూద్దాం. తండ్రిని నా పేరట ఏమి అడిగినను, మనం ఏమడిగితే అది ఇచ్చే తండ్రి అంట. ఏమ్మా అయ్యగారు అన్నారు, కావలసిన వెళ్ళా కన పడగలవు, ఇక కావలసిన వెళ్ళా కన పడగలవు, ఏమి అడిగినా వేయునో తండ్రి ఇచ్చి, గనుక నాకేమి కొదువా, ఏమడిగినా ఇస్తాడంటే ఈ తండ్రి. ఏమండి, కావలసిన వెళ్ళ కనబడగలవు, ఏమి అడిగినా తండ్రి ఇచ్చివేయును అన్నాడు. ఏమండి, ఏమడిగినా ఇచ్చివేయను అన్నాడు కదా అని 7 అంతస్తులు బిల్డింగ్ కావాలి ప్రభా అని తండ్రి నాకు కావాలి ప్రభా అని అడగకూడదు. 7 వారాలు నగలు కావాలి ప్రభా అని మనం అడగకూడదు. స్నేహితులారా, బైబిల్ ఒకటే చెప్తుంది, తినడానికి ఆహారము, కొట్టుకోవడానికి వస్త్రము, ఉండడానికి గృహం ఉంటే చాలు ప్రభువా అని అడిగితే చాలు. ఏమండి, నువ్వు అడగాలి. వచ్చి గుళ్ళో మౌనంగా కూర్చుంటే నీకు ఎవరిస్తారు? నువ్వు తండ్రిని అడగాలి కదా. నీ ఇంటిలో ఏ అవసరం ఉందో, అయ్యో నాకు వాహనం లేదు ప్రభా అని నువ్వు అడగాలి. అయ్యా నాకు ఇల్లు లేదు ప్రభా అని నువ్వు అడగాలి. నాకు ఆరోగ్యం లేదు ప్రభా అని అడగాలి. నా బిడ్డలు స్థిరము లేరు ప్రభా అని అడగాలి. నా భర్త మారుట లేదు నాయన అని అడగాలి. అయ్యా నాకు ఆరోగ్యం సరిలేదు నాయన అని అడగాలి. నా బిడ్డను బాగు చే ప్రభా అని అడగాలి. అడిగిన వారికి అనుగ్రహించే తండ్రి ఉన్నాడు. నువ్వు అడగకపోతే ఆయన ఎలా ఇస్తాడు?
కొందరట యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 6వ వచనాన్ని మనం చూస్తే, అయితే మనం ఏమాత్రము సందేహించక దేవుణ్ణి ఎలా అడగాలంట? విశ్వాసముతో అడగవాలను. ఎవరిని? నీకు ఇల్లు కావాలా? విశ్వాసంతో అడుగు. నీ బిడ్డకు ఆరోగ్యం కావాలా? విశ్వాసంతో అడుగు. అయ్యో నీ అప్పు తీరాలా? విశ్వాసముతో అడుగు. నీవు అనుకునే కార్యం జరగాల? విశ్వాసముతో అడుగు, సందేహించొద్దు. అండ్ కొందరు వస్తారు కానీ వారికి ఏముంటుంది? సందేహం. యేసయ్య నన్ను బాగు చేస్తాడంటాడా? నా బిడ్డను కార్యం చేస్తాడంటారా? నేను ఇల్లు కొట్టుకోగలుగుతానంటారా? నేను అప్పు అంటావేంటి? నీ తండ్రి నువ్వు అడిగినదల్లా ఇచ్చే తండ్రిగా ఉన్నాడు. కానీ నాట నువ్వు సందేహించకుండా అడగాలి. ఏమండి? సందేహించకుండా అడగాలి, విశ్వాసముతో అడగాలి. దేవుని పిల్లారా, మనకు కావలసింది మన తండ్రిని అడగకుండా ఇంకెవరిని అడుగుతామండి? చెప్పండి. మనకు కావలసింది మన తండ్రిని అడగకుండా ఇంకెవరిని అడుగుతాం? నువ్వు అడగాలి కదా. కాస్త ఏడుస్తూ కన్నీరు కారుస్తూ తండ్రిని అడిగి చూసావు ఎప్పుడైనా? ఏమండి, నిన్న మా మనవరాలు ఏడుస్తూ, అలాగే దేవుని పిల్లలైన మనము తండ్రిని అడగకపోతే ఎవరిని అడుగుతాం? అయ్యా ఆ పంచ ఉంటున్నానయ్యా, నాకు సరైన ఇల్లు లేదు ప్రభా, ఇల్లు దయచే నాయన అని అడగాలి. దేవా నాకు సరైన ఉద్యోగం లేదు ప్రభా, నాకు ఉద్యోగం దయచే ప్రభా అని అడగాలి. నా బిడ్డకు జ్ఞానం ఇవ్వు ప్రభా అని అడగాలి. నా బిడ్డను ఆరోగ్యం ఇవ్వు ప్రభా అని అడగాలి. నీ భర్తను మార్చాలని నువ్వు అడగాలి. వస్తావు, కూర్చుంటావు, ఏదో 2 మాటలు వెంట వెళ్ళిపోతావు. దేవుణ్ణి ఎలా అడగాలంటే మాటికి అడగాలంట. అడిగిందే మాట్లాడతలేదు, మీరు అడిగిందే అడగాలి. ఆయన ఇచ్చే వరకు మనం ఆయనను అడుగుతూనే ఉండాలి. దేవుని స్తోత్రం. గనుక మన తండ్రిని మనం అడగాలి, ఆయనను విశ్వాసముతో అడగాలి, సందేహించకుండా అడగాలి. ఇక 7వది చూద్దాం పిల్లరా. చూడండి 103వ దావీదు కీర్తన, 103వ దావీదు కీర్తన 13వ వచనం. త్వరగా. తండ్రి తన కుమారుని ఎడల జాలిపడునట్లు. పిల్లరా చూడండి, మన తండ్రి మన మీద జాలి పడతాడంట. దేవదాసయ్య గారు అన్నారు, కొడుకులపై తండ్రి జాలి పడో విధముగా భక్తి పరులా, పడును దేవుండు తన భక్తి పరులా. కొడుకుల పైన తండ్రి జాలి పడినట్లు. ఎప్పుడు జాలి పడతాడు అంటే, మీకు ఒక ఉపమానం చెప్తాను. లూకాసు వార్త 10వ అధ్యాయం 30 నుంచి 34 వచనాలు త్వరగా చదవాలి. లూకాసు వార్త 10వ అధ్యాయము 30 నుంచి 34 వచనాలు. యేసు ప్రభువారు ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణానికి ప్రయాణమైపోవచ్చుండెను. దొంగల చేతిలో చిక్కెను. ఏమండి, ఒక మనుష్యుడు, ఎవరండి? ఒక మనుష్యుడు యెరూషలేములో నుండి యెరికో ప్రాంతానికి వస్తున్నాడండి. యెరూషలేం అంటే దేవుని మందిరం, యెరికో ప్రాంతం అంటే లోకం. ఒక మనుష్యుడు వస్తున్నాడంట. ఈ లోపల దారిలో ఒక దొంగోడు కాశాడు. ఆ దొంగోడే సాతాను.
ఈ సాతానుడు కాసి అతనిని కొట్టి కొన ప్రాణముతో విడిచిపెట్టాడంట. ఒళ్ళంతా గాయాలైపోయాయి. బట్టలు దోచుకున్నాడు, తన దగ్గర ఉన్న సొమ్ము దోచుకున్నాడు, తను కొట్టి కొన ప్రాణంతో విడిచిపెట్టాడు. ఆ మార్గంలో చాలామంది వెళ్ళారు. కానీ అప్పుడు 34వ వచనాన్ని మనం చూస్తే, అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసము పోసి తన గాయాలు కట్టెను. దేవుని స్తోత్రం. అంటే గాయపడిన తన బిడ్డ మీద సాతాను ఏ బిడ్డను గాయపరుస్తుందో, ఏ బిడ్డను పడగొడుతుందో, ఏ బిడ్డను వ్యాధి పాలు చేస్తుందో, ఏ బిడ్డను దుఃఖములో ఉంచుతుందో, ఏ బిడ్డ లేవలేని స్థితిలో ఉంటుందో ఆ బిడ్డ మీద జాలిపడే తండ్రిగా ఉన్నాడు ఆయన. సాతాను నిన్ను గాయపరిచింది. ఏమంటే ఒక విషయం చూసాను లేదు, ఒక మనుష్యుడు గాయపడి అక్కడ కొన ప్రాణముతో పడి ఉండగా ఆ దారిలోంచి పాస్టర్ గారు వెళ్తున్నాడంట. కానీ వాడిని చూశాడు, కానీ దగ్గరకు పోలే. ఇవాళ కొన్ని సంఘాలలో సంఘ బిడ్డలు ఎన్ని గాయాలతో ఉన్నా, ఎంత వేదనతో ఉన్నా సేవకులు పట్టించుకోలేని సేవకులుగా ఉన్నారు. కనీసం ఫోన్ చేసి అమ్మ ఎలా ఉంది మీ పరిస్థితి అని అడిగే సేవకులుగా కూడా లేరు. ఏమండి, అలాంటి సేవకులు మనకు కావాలి. అలాంటి సేవకుల దగ్గరగా మనం వెళ్ళాలి. దేవుని పిల్లారా, మన గాయాలు కట్టి మన కొరకు ప్రార్థన చేసి మన కొరకు కన్నీరు కార్చే సేవకులైన వారిని వెతుక్కోవాలి. మన గాయములో ఉంటే మన గాయాలు కొట్టుకట్టాలి. మన గాయాల నుంచి నెమ్మది పొందే వరకు కూడా ఆ సేవకులు మనం ఆదరించాలి. దేవుని వాక్యములో చూస్తూ ఉన్నాం. ఆ మనుష్యుడు గాయాలతో పడిపోయి ఉంటే ఎవరు అతని మీద జాలి పడలేదు, కానీ పరలోకపు తండ్రి అతని మీద జాలిపడి అతని గాయాలు కట్టాడంట. తన గాయాలపైన ద్రాక్షారసం పోసాడు, తన గాయాలపైన నూనె పోసాడు, ఆ గాయాలు కడిగాడు, ఆ గాయాలు శుభ్రపరిచాడు, ఆ గాయాలకు మందు పూసాడు, కట్టుకట్టాడు, ఆ గాడిద పైన కుంచుకున్నాడు, పూట కూడా ఉండే ఇంటికి తీసుకొని వెళ్ళాడు. నీ తండ్రి నీ గాయాలు కట్టే తండ్రిగా ఉన్నాడు. నీ గాయాలు కడిగే తండ్రిగా ఉన్నాడు. గాయములో ఉన్న నీవు వేదనతో ఉంటే వేదనలో ఆదరణిచ్చే తండ్రిగా ఉన్నాడు ఆయన. మన తండ్రి మన మీద జాలి చూపించే తండ్రిగా ఉన్నాడు. మరో విషయాన్ని చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము, త్వరగా 7వ అధ్యాయం 7వ అధ్యాయము. అయితే పామునిచ్చునా. ఏమండి, మనం ఎవరు అంట? ఎంత చక్కగా చెప్పాడు దేవుడు. ఏమండి, మీ పిల్లలు ఎవరైనా రొట్టెని అడిగారంటే వారికి రాయనివ్వరు కదా, చేపని అడిగితే పామునివ్వరు కదా అని సంబోధించేసి ఏమన్నాడంటే, మీరు చెడ్డవారయ్యండి మీ పిల్లలకు మీరు మంచి ఈవులు ఇస్తూ ఉన్నారు. మీ పరలోకమందున్న మీ తండ్రి తన అడుగువారి కంటేను అంతకంటే ఎక్కువ మంచి ఈవులనిచ్చును. మన తండ్రి మనకి ఈవులనిచ్చేవాడై ఉన్నాడు. ఏమ్మా, ఏమిచ్చేవాడై ఉన్నాడు? మా కోరవు నీవు కావలసినవి ఓరకనే నీకిచ్చెదను. కోరవు నీవు కావలసినవి ఓరకనే నీకిచ్చెదను. ధారాళముగా
నీ చుటకు నాధారాలముగా నీ చుటకు నా ధనానిధి వస్తువుల నియోగలవు ధనానిధి వస్తువు మనోవిచారము దేవుని స్తోత్రం. కోరవ నీవు కావలసినవన్నీ మీకు ఇస్తాను. నా దగ్గర ఏముందో తెలుసా అని దేవుడు ఏమన్నాడంటే, నా దగ్గర ధనం ఉంది. నా దగ్గర ఏముంది? నా దగ్గర కాదు, ఎవరి దగ్గర? చెప్పండి, ఎవరి దగ్గర? దేవుని దగ్గర ధనం ఉంది, వస్తువులు ఉన్నాయంట. ఏమ్మా, ఇక్కడ పరలోకపు తండ్రి మీకు ఈవులనిచ్చును అన్నాడు. ఈవులంటే ధనము, వస్తువులు, బహుమతులు, ఇవన్నీ ఆయన ఇస్తాడంట. నీకే వస్తువు కావాలి? నీకెంత ధనం కావాలి? నీ తండ్రి దారిద్రుడు కాదు, శ్రీమంతుడై ఉన్నాడు. పరలోకమందు ధననిధి కలిగిన వాడై ఉన్నాడు. నువ్వు అడగాలి, నీకెంత ధనం కావాలో నీ తండ్రిని అడగాలి. నువ్వు అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తాడంట. నీకు వస్తువు కావాలి, వాళ్ళు వేసుకుంటున్నారు వస్తువులు, వీళ్ళు వేసుకుంటున్నారు వస్తువులు, వారు కొనుక్కుంటున్న వస్తువులు, వీరు కొనుక్కుంటున్న వస్తువులు అనుకోకూడదు. నీ తండ్రి నీకు ఇవ్వడా? నువ్వు మెడలు వేసుకునే వస్తువులు ఇస్తాడు, నడుపుకునే వస్తువులు ఇస్తాడు, ఇంట్లో వాడుకునే వస్తువులు ఇస్తాడు. పిల్లారా, దేవుడు ఇస్తున్నాడు కదా అని చెప్పి అప్పులు చేసి వస్తువులు కొనుక్కోకూడదు. 10 రూపాయలు పట్టుకెళ్ళి 1,00,000 రూపాయల వస్తువు తీస్తూ ఉంటారు కొందరు. ఇంటి నిండా వస్తువులు పెట్టుకొని అప్పులు పాలైపోతాడు. దేవుడు ఇచ్చినప్పుడే ఇస్తాడు. దేవుడు ఇచ్చినప్పుడే ఆ ఈవులు ఇస్తాడు. ఆ పరలోకపు తండ్రి నీకు వాహనం కావాలంటే వాహనం ఇస్తాడు, మెడలో చక్కగా అలంకరించుకోవడానికి వస్తువు కావాలంటే వస్తువు ఇస్తాడు, ఇంటిలో వాడుకోవడానికి వస్తువులు ఇస్తాడు. ఏమా, పూర్వం మా చిన్నతనంలో ప్రతి ఒక్కరూ ఇసునగరతో ఇసుకునేవారు. ఇప్పుడు ఉన్నాయి ఇసునగరలు? మాట్లాడరేటమ్మా, ఉన్నాయా? లేవు. కావలసిన ఫ్యాన్ ఇస్తూ ఉన్నాడు, కూలర్ ఇస్తూ ఉన్నాడు, ఏసీ ఇస్తూ ఉన్నాడు. ఏమండి, ఆయన అంటున్నాడు, మీరు చెడ్డవారి ఉండి మీ పిల్లలకు మంచి వస్తువులు ఇస్తున్నారు కదా, నేను పరలోకపు తండ్రి అయిన నా పిల్లలైన మీకు అంతకంటే మంచి వస్తువులు ఇస్తాను, అంతకంటే మంచి దానం ఇస్తాను. మీకెంత దానము కావాలో, ఎన్ని వస్తువులు కావాలో అవి నా దగ్గరున్నాయన్నాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16 నుంచి 17 వచనాలు చూద్దాం. త్వరగా వాక్యం ముగించేస్తూ ఉన్నాను. 16, 17 రా. 1వ అధ్యాయం 16, 17. కాబట్టి ప్రియ సహోదరులారా, శ్రేష్టమైన ప్రతి వస్తువ, సంపూర్ణమైన ప్రతి వరము పరలోక సంబంధమైనదే, జ్యోతిమయుడగు తండ్రి యొద్ద నుంచే వచ్చిన దేవుని స్తోత్రం. వస్తువైనా వరమైనా ఎక్కడి నుంచి వచ్చునంట? దేవుని దగ్గర నుంచి వచ్చునంట. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. అంటే వస్తువు ఇవ్వాలన్నా, ధనం ఇవ్వాలన్నా ఎవరు ఇవ్వాలి? మనకి మాట్లాడతలేదు మీరు. ఎవరు ఇవ్వాలి? వాళ్ళని చూసి వీళ్ళని చూసి మనం కుళ్ళుకోకూడదు, మనస్సును ద్వేషం పెట్టుకోకూడదు. ఎవడిస్తాడు నీకు? అయ్యగారు ఏమన్నారు? ఆలస్యమైనంత మాత్రమున అవి నెరవేరా వనవద్దు, ఆలస్యమైనంత మాత్రమున
అవి నెరవేరా కాలము పరిపూర్ణంబు కాగా కాలము పరిపూర్ణంబు కాగా ఖచ్చితముగా నీయు నెరవేరును ఖచ్చితముగా మనోవిచారము దేవుని స్తోత్రం. పిల్లరా, తండ్రి ప్రేమిస్తూ ఉన్నాడు, కాపుదలిస్తూ ఉన్నాడు, మన భద్రపరుస్తూ ఉన్నాడు. అలాగనే మన అవసరతలు తీరుస్తున్న తండ్రి మరొక కార్యం చేస్తున్నాడు. చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకొని వాక్యాన్ని ముగించేసుకుందాం. మీరు ప్రార్థన చేయనప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఏమండి, నేను అడుగుతున్నానని ఏమనుకోవద్దు, కానీ ఎంతమందికి ఉంది ప్రార్థన గది? ఇంటిలో ప్రార్థనా గది, సన్నిధి గది ఉండాలన్నారు. ఇవాళ నువ్వు పడుకోవడానికి, తినడానికి, వంట చేసుకోవడానికి, కూర్చోవడానికి గదులు ఉన్నాయి, కానీ ప్రార్థన చేసుకోవడానికి గది లేదు. అయ్యగారు మీకుందా అంటే మా పాత ఇంట్లో మాకుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదంతా మా గదే. ఏమండి, మా గదిలో కాదు, దేవుని సన్నిధిలోనే ప్రార్థన చేస్తాం. ఏమండి పిల్లరా, నీ గదిలోనికి వెళ్ళి అన్నాడు. నీ గదిలోనికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేసినప్పుడు రహస్యమందు నీ తండ్రి చూసి. ఏమండి, ఎవరు చూస్తారట ప్రార్థన చేయడం? మాట్లాడతలేదు మా రహస్యమందు నీ తండ్రి చూసి నీ ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చే తండ్రి. మరి చేస్తున్నావా ప్రార్థన? ఏమండి, నువ్వు ప్రతిఫలాన్ని పొందుకోవాలంటే ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావా లేదా అని పాస్టర్ గారు, పాస్టమ్మ గారు ఎవరు చూడరు. ఎవరు చూస్తారట? తండ్రి చూస్తాడు. పరలోకమందున్న మీ తండ్రి. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు రహస్యంగా వచ్చి చూస్తాడంట. ఏమన్నా ఎలా వస్తాడైనా? రహస్యంగా వచ్చి చూస్తాడు. రహస్యంగా వచ్చి చూసి నువ్వు ఏదైతే ప్రార్థన చేస్తున్నావో, ఎవరి కొరకైతే ప్రార్థన చేస్తున్నావో, ఏ వ్యాధి కొరకైతే ప్రార్థన చేస్తున్నావో, ఎప్పు కొరకైతే ప్రార్థన చేస్తున్నావో, ఎవరు మారాలని ప్రార్థన చేస్తున్నావో, ఎవరి కార్యం జరగాలని ప్రార్థన చేస్తున్నావో, దేవుడు ఆ ప్రార్థనంతా రహస్యంగా చూసి రహస్యంగా విని వెంటనే నీకు ప్రతిఫలం ఇస్తాడంట. దేవుని పిల్లారా, మన తండ్రి మన ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చేవాడై ఉన్నాడు. చాలా చక్కగా పరలోకపు తండ్రి కొరకు నేర్చుకుంటూ ఉన్నాం. ఆయన మనను సృష్టించిన తండ్రి అని చెప్పి, పరలోకపు తండ్రి మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. పరలోకపు తండ్రి మనల్ని భద్రంగా కాపాడుతున్నాడు. పరలోకపు తండ్రి మనలను, మన భారాన్ని భరిస్తూ ఉన్నాడు. పరలోకపు తండ్రి మనలను, మన అపరాధములు క్షమిస్తూ ఉన్నాడు. పరలోకపు తండ్రి మనలను పోషిస్తూ ఉన్నాడు. పరలోకపు తండ్రి మనలను అడిగినవన్నీ అనుగ్రహిస్తూ ఉన్నాడు. పరలోకపు తండ్రి మన మీద జాలి పడుతూ ఉన్నాడు. పరలోకపు తండ్రి మనకి మంచి వస్తువులను, ధనాన్నిస్తూ ఉన్నాడు. పరలోకపు తండ్రి మన ప్రార్థనకు జవాబిస్తూ ఉన్నాడు. మరి ఒక విషయం, ఎఫెసీ పత్రిక 4:6 చదవండి. ఇక్కడ ఓ మాట ఉంది. ఎఫెసీ, ఏమండి గట్టిగా చదవమ్మా ఈ మాట. అందరికీ చెప్పండి, అందరికీ. ఏమా, మా ఇంట్లో ఉన్న వారందరికీ దేవుడు ఏమై ఉన్నాడు?
చెప్పండి, పాస్టమ్మ గారికి దేవుడు ఏంటి? మాట్లాడాలి. పాస్టమ్మ గారికి దేవుడు తండ్రి, నాకు పాస్టమ్మ గారు నాకేమైంది? మాట్లాడండి, ఏమైంది? చెల్లి అయింది. జ్యోతమ్మకి దేవుడు తండ్రి, నాకు తండ్రి. అప్పుడు జ్యోతమ్మ నాకేమైంది? ఒకసారి అబ్రహాం గారు ఆయన ఒక రాజుగారి దగ్గర అన్నాడు, తన భార్యను నా చెల్లి అన్నాడు. ఇది ఏ సంబంధమైనదంటే పరలోక సంబంధాన్ని బట్టి మాట్లాడాడు అబ్రహాం. అక్కడ సారా నా సహోదరు అన్నాడు. నిజమే, భార్య ఏముంటుంది? తండ్రి అని ప్రార్థన చేస్తుంది. భర్త ఏం చేస్తాడు? తండ్రి అని ప్రార్థన చేస్తాడు. అంటే భార్యకు భర్తకు ఒకరే తండ్రి. అప్పుడు వారిద్దరేమవుతారు? సహోదరులు అవుతారు. దేవుని పిల్లారా, ఈ సహోదరత్వం భూలోక సంబంధమైనది కాదు, కానీ పరలోక సంబంధమైనది. మనం అక్కడందరము సహోదరి సహోదరులమే. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. అందరికీ ఒకటే తండ్రా? లేకపోతే పలానా కులం వారికి పలానా తండ్రి, పలానా కులం వారికి పలానా తండ్రి, మగవారికి వేరే తండ్రి, ఆడవారికి వేరే తండ్రి అని ఏమని చెప్పాడా? మనందరికీ చెప్పండి, మనందరికీ ఒక్కడే తండ్రి, ఆయన పరలోకమందున్న తండ్రి. ఈ మాటలు ప్రభువు దీవించునుగాక.